వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుజరాత్లో వర్ష భీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. 4 రోజుల్లో 29 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే దాదాపు 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 2,000 మందిని వరదల నుంచి కాపాడాయి. గుజరాత్ సగటు వార్షిక వర్షపాతంలో 105% ఇప్పటికే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీలో భారీ మొసలి భయాందోళన సృష్టించింది. వర్షాలకు జనావాసాల్లోకి వచ్చేసిన ఈ మొసలి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కనిపించింది. స్థానిక అధికారులు అతి కష్టం మీద దీనిని బంధించి అక్కడి నుంచి తరలించారు. భారీ వర్షాలకు గుజరాత్లోని నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. అజ్వా, ప్రతాపుర రిజర్వాయర్ల నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. బుధవారం 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సైన్యం, వాయుసేన సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వాయుసేన హెలికాప్టర్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్ను వర్షం వదలటం లేదు. ఇవాళ కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 22 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గుజరాత్తో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం జోరువాన కురిసింది. దాదాపు గంటసేపు కుంభవృష్టి కురవడంతో నగరం నీట మునిగింది. ఐటీఓ, చాణక్యపురి, కరోల్బాగ్ లింక్ రోడ్, సివిక్ సెంటర్, కంటోన్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో రోడ్లపై అడుగుల మేర వాన నీరు నిలిచిపోయింది. ప్రధాన కూడళ్లలో భారీ ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గంగానదిలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రయాగ్రాజ్లో సంగం బ్యాంక్ పూర్తిగా నీట మునిగింది. వారణాసిలోని నమో ఘాట్ను వరద నీరు ముంచెత్తింది. నీటి మట్టాలు పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. యాత్రికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంగానగర్, సిరోచి జిల్లాల్లో కుంభవృష్టి పడింది. మౌంట్ అబూలో అత్యధికంగా 88.2 మిల్లీమీటర్లు, షున్వద్సో 86.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అజ్మేర్లో అనాసాగర్ సరస్సు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ, యూపీలో వర్షాలు కొనసాగుతున్నాయన్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.